దేవుడు ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడతాడు. ఆచార సంబంధమైన విషయాలు, మత సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడతాడు. యేసే అంటున్నాడు, శరీరానుసారులు అంటే శరీరానుసారముగా నడుచుకునేవారంట ఎప్పుడు శరీర సంబంధమైన విషయాల మీదనే వారి మనసు ఉంటుందంట. ఆత్మానుసారముగా నడుచుకునే వారి మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుందంట. ఎంత గొప్ప విషయం చూడండి. శరీరానుసారంగా నడుచుకునేవారంటే ఎప్పుడు ఏం తినాలి, ఏడు తిరగాలి, ఏం చేయాలి, ఇట శరీర అవసరాల గురించి ఆలోచించేవారు ఎప్పుడంట ఆ శరీర విషయాల మీదనే దృష్టి ఉంచుతారు. మరి దేవుడు ఆత్మ సంబంధి కదా. ఎవరు కూడా దేవుణ్ణి ఒక ఆచారంగా మతంగా చేయకూడదండి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మరి ఆత్మ సంబంధమైన విషయాలను అర్థము చేసుకునే స్థితిలో మనుషుడు ఉండాలి. అందుకే అనేక మంది మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, మరి దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? శరీర సంబంధమైన విషయాల మీదనే ఆలోచన లేచిన కానించి పడుకునేదాకా. మరి ఎవరు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, దేవుణ్ణి వెంబడించగలుగుతారంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచినప్పుడు దేవుని గురించిన ఆలోచన వస్తుంది. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా అనేక మంది దేవుణ్ణి ఆచారం చేశారు, మతం చేశారు. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతున్నారు. ఎవ్వరు కూడా, ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి ఆచారంగా చేయొద్దు, మతంగా చేయొద్దు. దేవుణ్ణి ఎప్పుడూ ఆత్మ సంబంధంగానే వెంబడించాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.